హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి హోల్సేల్ జ్యువెలరీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అసలు ఊహించినంతగా చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. చాలా లో కాస్ట్కు పెట్టారండి. చాలా మంచిగా ఉన్నాయి కలెక్షన్ కూడా మీది అనేసి కామెంట్ పెట్టమని అడిగితే కామెంట్ పెట్టి ప్లస్ కాల్ చేసి మళ్ళీ నన్ను అప్రిషియేట్ చేసి చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడే నేను మీ జ్యువెలరీ కాస్ట్ చూసి నేను సేల్ చేయడం మొదలు పెట్టానండి. ఇంకా స్టార్ట్ చేశాను. నాకు అసలు ఇలాగా ఏంటి అనేది చాలా టిప్స్ అడుగుతున్నారు. నేను కూడా చాలా చెప్తున్నాను. ప్లీజ్ ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇంకా మరిన్ని స్పెషల్ ఆఫర్ వీడియోస్తో, తర్వాత చాలా లో బడ్జెట్లో బెటర్ క్వాలిటీ, తర్వాత మంచి జ్యువెలరీని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ ఆఫర్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ముందుగా వీడియోని చూసి ఆఫర్ జ్యువెలరీని అందరికంటే ముందుగా మీరు పర్చేజ్ చేయగలుగుతారు. ఓకేనా? ఇక వీడియోలో మొత్తం మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తానండి. ఆర్డర్ ఎలా పెట్టాలి, సిఓడి ఉందా లేదా, డ్యామేజ్ వస్తే ఎలాగా, క్వాలిటీ ఎలాగుంటుంది, ఈ కాల్స్ చేయొచ్చా లేదా, సైజ్ ఇష్యూ ఉంటుంది ఎలాగా, తర్వాత వీడియోలో పెట్టిన ప్రైస్కి ఇస్తారా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ అండి. అందరూ అడిగేది అదే. తర్వాత ప్రైజ్లో డిస్ప్లే చేసిన ప్రైస్కే వస్తుంది, బట్ అయితే ఈ ప్రైజెసేనా అని చాలామంది డౌట్ అడుగుతున్నారు. కలర్ ఇష్యూ వస్తే ఎలాగా, తర్వాత పేమెంట్ ఎలా చేయాలి, ఈ స్క్రీన్ షాట్లు తీయడానికి రావట్లేదండి, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అని చాలా 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 డౌట్స్ ఉన్నాయి. అన్నిటినీ ఈ వీడియోలో 1 by 1 ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నిటినీ ఈ వీడియోలో క్లియర్గా నేను అందరికీ క్లారిఫై చేస్తాను. ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయకోకుండా కంటిన్యూగా మీరు మ్యూట్లో పెట్టి ఊళ్ళే చూస్తున్నామండి అని అంటున్నారు. అలా కాదండి. మ్యూట్లో పెట్టకుండా వాయిస్ వింటూ చూడండి. మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏదవుతుంది. ఒకవేళ ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్లు అయితే ఓకే అండి. కొత్త వాళ్ళకి నేను మరీ చెప్తున్నది, ఓల్డ్ కస్టమర్కి అందరికీ ఇది తెలిసిన విషయమే, బట్ కొందరు నెగ్లెక్ట్ చేస్తుంటారు. బట్ అందరూ వినండి, వినడంలో తప్పలేదు కదా. ప్లీజ్ ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే అన్ని క్వశ్చన్స్ మీకు క్లియర్ అయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. సోది చెప్పకుండా మొదలు పెట్టేయంటారా? ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను నెక్స్ట్ ఎంత మంచి ఆఫర్ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ రావాలి, చూడాలి మీరు అనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకునే ఊట్లే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ రాదు. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. చూస్తున్నారు కదా, మీరు ఫస్ట్ ఆఫర్ పెట్టింది కొన్ని రోజులే ఉంటుంది, స్టాక్ ఉండే వరకు ఉంటుంది. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ కూడా ఉంటుంది. అది మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో స్టార్టింగ్ ప్రైస్ 85 రూపీస్ నుంచి ఉన్నాయి స్టడ్స్ అన్నీ కూడా. ఇక మీరు సెమీ బ్రైడల్ సెట్స్ కూడా చూశారు కదా, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. 1399కి విత్ హిప్ బెల్ట్ అండి. చూస్తున్నారు కదా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ ఎలా పెట్టాలి అన్నది మెయిన్ అందరూ అడిగేది. ఫస్ట్ ఫోన్ చేస్తే మెసేజ్ చేస్తే అదే అడుగుతారు. ఫస్ట్ అండి, మీకు ఈ వీడియోలోటివి కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు గ్రూప్లో జాయిన్ అయినా ఆ గ్రూప్లోటివి కానీ ఈ వీడియోలోటివి అయితే మీరు వీడియోలో ఏది నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలండి. స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ ఇక్కడ డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయాలి. కొందరికి స్క్రీన్ షాట్ తీయడం రావట్లేదండి అంటున్నారు. మా ఫోన్లో స్క్రీన్ షాట్ ఆప్షన్ లేదంటున్నారు. కొందరు ఎలా తీయాలండి స్క్రీన్ షాట్, వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అంటున్నారు. అందుకోసమనే ఈరోజు వీడియోని లెంత్ ఎక్కువైనా పర్లేదు అనే దానికోసం ఎక్కువసేపు ఒక్కొక్క ప్రోడక్ట్ సెకండ్స్లో పెట్టేదాన్ని. ఇప్పుడు కొంచెం టైం ఎక్కువ పెట్టాను. 1 or 2 seconds ఉండేది, అట్లాంటిది ఇప్పుడు నేను 5-6 seconds పెడుతున్నాను. ఇంకా ఎక్కువ కూడా పెట్టాను కొన్ని. ప్లీజ్ దాన్ని మధ్యలో ఫాస్ట్ చేయండి. ఫాస్ట్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ఫాస్ట్ చేసి తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా? కొందరైతే 1 second 2 secondsలో వెళ్ళిపోతున్నాయి, ఫాస్ట్ చేయడానికి కాదు అన్నారు కాబట్టి నేను టైం అయితే ఎక్కువ పెట్టాను.
బట్ నెక్స్ట్ వచ్చేసి ఆ స్క్రీన్ షాట్ ఒకవేళ కొందరు నా ఫోన్లో స్క్రీన్ షాట్ ఆప్షన్ లేదండి, నా ఫోన్ అది ఇలా ఇవంటివన్నీ ఫీచర్స్ లేవు అంటే వేరే ఎవరైనా ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటుంది, లేదా పక్కింటి వాళ్ళదో తెలిసిన వాళ్ళదో, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అనేది అందరి చేతుల్లో ఉంటున్నాయండి. ఆ ఫోన్తో ఈ ఫోన్లో ఉన్న ఫోటోని తీసుకొని మీరు నాకు ఈ నెంబర్కి పెట్టొచ్చండి. ఓకేనా, కొంచెం ఆలోచిస్తే కంపల్సరీగా ఇది ఆప్షన్ రాలేదు ఎలా చేయాలనే దానికి ప్రతి దానికి ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఏది ఇంపాసిబుల్ కాదు. అలా తీసి మీరు ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసి అది అవైలబుల్ ఉందో లేదో అడగాలి. అడిగిన తర్వాత నేను అవైలబిలిటీ చెక్ చేస్తాను. అవైలబిలిటీ చెక్ చేసి అవైలబుల్ ఉంది అనగానే మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు. ఆర్డర్ కూడా నేను ఫోన్పే నెంబరు ఇస్తాను. ఆ నెంబర్కి మాత్రమే మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. నేను గ్రూప్లో ఉన్న అడ్మిన్ నెంబర్లు అన్నిటికీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ ఆన్లైన్ బ్యాంకింగ్ ఉండదండి. ఓకేనా, నేను ఒక్క నెంబర్ మాత్రమే పెడతాను. ఆ నెంబర్కి మాత్రమే మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అనేది ఆల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా చేయొచ్చండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయినా చేయొచ్చు. ఒకవేళ మీరు ఆర్డర్ చేసే నెంబర్ నుంచి కాకుండా వేరే ఏ నెంబర్ నుంచి అయినా చేయొచ్చు, నో ఇష్యూ. బట్ ఏమంటే అడ్రస్లో మాత్రం కంపల్సరీగా ఏ నెంబర్ నుంచి ఆర్డర్ చేశారో ఆ నెంబర్, ఆల్టర్నేటివ్ నెంబర్ అయినా సరే ఆ నెంబర్ అనేది ఉండాలి. ఎందుకంటే నేను మళ్ళీ ట్రాకింగ్ ఇవ్వాలి అంటే అడ్రస్లో ఉన్న నెంబర్కే ఇస్తాను నేను ట్రాకింగ్. అందుకోసము ఇలాగా నేను అడ్రస్ ఎలా పెట్టాలి ఫార్మేట్ కూడా పెడతాను. ఆ నెంబర్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ ఫార్మేట్ పెడితే ఆ ఫార్మేట్ ప్రకారం అడ్రస్ పెడితే ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే అండి, అడ్రస్కి, మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతాను. డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంది అంటే మీకు 5 to 8 వర్కింగ్ డేస్లో వచ్చేస్తుందండి. లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వస్తుంది. ఇంకా నేను చెప్పిన టైం కన్నా ముందే వస్తుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయ్యి లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని నేను ఎక్కువ టైం చెప్తాను. బట్ నేను చెప్పిన టైం కన్నా ఆల్మోస్ట్ ముందే వస్తుంది. ఒకవేళ ఆ టైం కన్నా రాలేదు అంటే నేను ట్రాకింగ్ ఇవ్వకపోయినా సరే మీకు వచ్చేస్తుంది. ట్రాకింగ్ కంపల్సరీ కాదు, చాలా వరకు వచ్చేస్తుంది. ఇవ్వకపోతే మీరు పెట్టిన 8 to 10 days వెయిట్ చేసి రాలేదు అంటే నన్ను అడగండి, నేను మీకు చెక్ చేసి చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కొరియరు మాకు విలేజ్ అండి, లేదా మాది వేరే స్టేట్ అని అంటుంటారు. విలేజ్ అయినా వేరే స్టేట్ అయినా ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ షిప్పింగ్ అనేది జరుగుతుందండి. ఓకేనా, మీకు ఒకవేళ విలేజ్ అయినా సరే మీ ప్రతి విలేజ్లోనూ పోస్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము, మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకైతే చాలా నవ్వు వస్తుంది. తక్కువ కాస్ట్లో పెడుతున్నాం కదా అనేసి అది క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఇది హోల్సేల్ ప్రైజెస్, షాపులకి వేసే ప్రైజెస్ అండి. షాపులకి, రీసెల్లర్స్కి మోస్ట్ వెల్కమ్, మెయిన్ మోటో అదే. అది నేను ఫస్ట్లోనే చెప్పాల్సింది మర్చిపోయాను. మెయిన్ రీసెల్లర్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. తర్వాత షాపులు వేసే వాళ్ళకి అంతా కూడా మెయిన్ సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ మీకు ఎంత బల్క్లో కావాలన్నా సరే ఆర్డర్ పెట్టచ్చు, నో ప్రాబ్లం. తర్వాత ఇదే షాపుల ప్రైజెస్ లేదా రీసెల్లర్ ప్రైజెస్కి నేను కస్టమర్కి ఇస్తున్నాను అంటే నేను యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వాలి అన్న ఒకే ఒక్క పాయింట్తో ఇస్తున్నానండి. మీరు గ్రూప్ ప్రైస్తో కంపేర్ చేసుకోవచ్చు. గ్రూప్ ప్రైస్కి ఇక్కడ ఆఫర్ ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎందుకు అంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అనేది కూడా చాలా మందికి డౌట్ వచ్చింది, అడుగుతూనే ఉన్నారు. ఎందుకు అంటే నేను యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వాలి, యూట్యూబ్ ఛానల్కి ప్రమోట్ చేయించుకోవడానికి వేరే వాళ్ళకి వేలు ఇవ్వడం కన్నా నేను నా కస్టమర్లకి నేను తక్కువ ప్రైస్కి ఇచ్చాను అనుకోండి, వాళ్ళకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. జస్ట్ నేను షేర్ చేయమంటున్నా, జస్ట్ 1 minute కూడా పట్టదండి స్టేటస్లో షేర్ చేయడానికి. లేదా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకే యూజ్. నేను నెక్స్ట్ ఆఫర్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, మీరు ఆఫర్ జ్యువెలరీ తీసుకోగలుగుతారు. ఓకేనా, జస్ట్ ఇంత చిన్న హెల్ప్ చేస్తే మీకు చాలా చాలా తక్కువ కాస్ట్కే నేను మంచి జ్యువెలరీ అనేది అందిస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అర్థం చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏదైనా డ్యామేజ్ వస్తే ఎలాగా అని అంటున్నారు. డ్యామేజ్ వస్తే నో ప్రాబ్లం, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో మీకు డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ ఉంటుంది. లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వచ్చినా ఎక్స్చేంజ్ ఉంటుందండి. ఓపెనింగ్ వీడియో కూడా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో అనేది తీయాలి. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. మధ్యలో ఎక్కడ ఫాస్ట్ చేయకూడదు, కట్ చేయకూడదు. పైన నుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలి. పైన నుంచి నిలబడుకొని ఒకరు తీస్తూ కూర్చొని ఒకరు ఓపెన్ చేయడం కాదండి. ప్రాపర్గా కనిపిస్తూ ఉండాలన్నమాట.
క్లియర్గా ఉండాలి. తర్వాత ఫుల్ లైట్ కింద వీడియో తీయాలండి. ఈవినింగ్ టైమ్స్ కొరియర్ వచ్చింది తీసాము, డార్క్ ఉంది అట్లా కాదండి. ఒకవేళ ఈవినింగ్ వచ్చిందని నెక్స్ట్ డే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ డే ఫుల్ లైట్ సన్లైట్ కానీ లేదా ఇంట్లో లైట్ కానీ వేసుకొని ఫుల్ లైట్ కింద మాత్రమే కనిపించేలాగా తీయాలి. ఏదైనా డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ క్లారిటీగా క్లియర్గా వీడియోలో చూపించాలి. ఏదైనా డిఫరెంట్ డిజైన్ ఉన్నా సరే ఓపెన్ చేసిన తర్వాత ప్రోడక్ట్ కూడా క్లియర్గా చూపించండి. ఓపెనింగ్ వీడియో నన్ను పెట్టండి, తర్వాత ఫొటోస్ కూడా క్లారిటీగా తీసి పెట్టండి. కంపల్సరీగా మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, అందులో మీకు డౌటే లేదండి. బట్ అయితే ఏ రీజన్ చెప్పినా యాక్సెప్ట్ అయితే చేయలేరండి. ఎందుకంటే మేము ఇంట్లో లేమండి లేదా వేరే వాళ్ళు తీసారు, చాలా చాలా రీజన్స్ చెప్పినా అవి ఏవి కూడా యాక్సెప్ట్ చేయడం ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓపెనింగ్ వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి. నేను కంపల్సరీగా ప్రతి ఒక్కరికి రీసెల్లర్స్కైనా కస్టమర్లకైనా చెప్పినా సరే ప్రతిసారి ఆర్డర్ టు ఆర్డర్ చెప్తూనే ఉంటా. కంపల్సరీగా ఓపెనింగ్ వీడియో పెట్టాలి. ఈ రూల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ పంపిస్తూనే ఉంటా, స్టిక్కర్స్ కానీ లేదా మ్యాటర్ టైప్ చేసి. అది మీరు ఫాలో అవ్వండి. నేను ఇంతవరకు ఎప్పుడు మీకు ఎటువంటి ఇష్యూ రాలేదండి. అందుకే మీ మీద నమ్మకంతో నేను ఓపెన్ చేయకుండా తీసేసాను అంటే చెప్పలేమండి. ఎందుకంటే ఎన్నో వందలు వేల ఆర్డర్స్ ఉంటాయి, వాటిలో మర్చిపోయి బై మిస్టేక్ వాళ్ళే చూసుకోకుండా పంపించుండొచ్చు, లేదా ఇంకా ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అవ్వచ్చు. దానికి ఒక వీడియో తీయకుండా ఉండడం వల్ల మనకి ఆ ప్రోడక్ట్ కాస్ట్ మొత్తం మనకి ఇదైపోతుంది కదండి. ప్లీజ్ కేర్ఫుల్గా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయండి. తీయకుండా ఉండయి కూడా నాతో ప్లీజ్ వాదించకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ అంటారండి. ఇక్కడ నేను వీడియోలో ఫ్రీ షిప్పింగ్ అని రాసుంటే ఫ్రీ షిప్పింగ్ అండి, ఏమీ రాయలేదంటే ఎక్స్ట్రా షిప్పింగ్ అని. నేను మీరు వీడియో వాట్సాప్లో మాత్రం గ్రూపుల్లో మీరు ఫ్రీ షిప్పింగ్ అంటారు. ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టగానే ఎక్స్ట్రా షిప్పింగ్ అంటున్నారండి. అదేలాగా నేను ఆర్డర్ పెట్టానని ఇప్పుడు మీరు పెంచేస్తున్నారా అలా ఇలా అని అంటుంటారు. అలా ఏం కాదండి. మీరు క్లియర్గా నేను చెప్పే ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తుంటాను, అది వినండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. తర్వాత మీరు ఈ దాంట్లో మీరు సేమ్ మ్యానుఫ్యాక్చర్వి ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా కిలో వచ్చే వరకు 100 రూపీస్ షిప్పింగ్ అండి. కిలో అంటే ఇప్పుడు సేమ్ మ్యానుఫ్యాక్చర్స్ ఎలా తెలుసుకోవాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఈ వీడియోలో ఆల్మోస్ట్ అన్నీ నేను ఇప్పుడు ఒకటే చేస్తున్నాను, ఒక వీడియోలో ఒక మ్యానుఫ్యాక్చర్వే పెట్టాలనేసి. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్తున్నా కదా, నా ఓన్ కలెక్షన్, నా మ్యానుఫ్యాక్చరింగ్వి నేను ఒక వీడియోలోనే పెడతా, వేరే మ్యానుఫ్యాక్చర్కి ఒక వీడియోలోనే పెట్టడానికి ట్రై చేస్తా. బట్ మీకు ఇంకొక గుర్తు ఉండాలి అంటే నేను ఒకవేళ కొన్ని ముందు పెట్టిన వాటికి కానీ లేదా నాకు కుదరక వేరే మ్యానుఫ్యాక్చర్ కూడా పెట్టినా కూడా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేసుకోండి. ఒకే బ్యాక్గ్రౌండ్ ఉన్నవని ఒక మ్యానుఫ్యాక్చర్స్ అని అలాంటివి సెలెక్ట్ చేసుకోండి. మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది కలిసి వస్తుంది. తర్వాత నెక్స్ట్ కంపల్సరీగా వీడియో క్లియర్గా చూడండి, మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. తర్వాత నేను ఏదైనా కానీ వాట్సాప్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. గ్రూప్లో చాలా నోట్స్ పెడుతుంటాను, తర్వాత ఏదైనా మెసేజ్ చేస్తుంటాను, ఒకవేళ నెంబర్ వర్క్ అవ్వట్లేదండి ఇది, తర్వాత వీళ్ళు మాత్రం నాకు ఇప్పుడు ఈ అడ్రస్లో నాకు ఇది ఇవ్వట్లేదు, నెంబర్ ఇవ్వలేదు, మిస్టేక్ అయింది, ఎవరికి ఇది అవైలబిలిటీ అడిగారు, నాకు అది తెలియట్లేదు కొంచెమని గ్రూప్లో నేను నోట్స్ ఏదైనా పెడుతుంటానండి. వాటికి రిప్లై ఇవ్వరు, రెస్పాన్స్ అవ్వరు. ఎన్ని రోజులు కొన్ని అయితే రోజు పెడుతుంటారు తెలియాలని. ఒక 10 రోజులు కంటిన్యూగా పెట్టినా సరే 15వ రోజు కూడా వాళ్ళకి అది చూసుకుండరు. అది కూడా కొందరు కూడా చూడట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. నోట్ పెట్టాము అంటే మీకు అందరికీ తెలియాలి, ఒక విషయం చెప్పాలని. ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పలేం కదండి. వేలల్లో ఉన్న నా కాంటాక్ట్స్ మొత్తము 63,000 మంది ఉన్నారు. 63,000 మందికి ఒక్కొక్కరికి నేను చెప్పలేను కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి. గ్రూప్ నోట్స్ చూస్తుండండి, మీకు ఇది అవుతుంది, ఓకేనా. ఇక గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలంటే గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో లేకపోయినా ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినా ఆటోమేటిక్గా గ్రూప్ లింక్లు వస్తాయి, గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. పర్మిషన్స్ ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్ ఇది కమ్యూనిటీ గ్రూపు. మీరు అనౌన్స్మెంట్ అని పైన ఉంది అంటే అది ఆల్రెడీ మీరు గ్రూప్లో ఉన్నట్లు. 2 గ్రూపుల్ని జాయిన్ చేసినప్పుడు అక్కడ కింద కనిపిస్తే వాటిలో రిక్వెస్ట్లు పెట్టి ఇది చేయాల్సిన అవసరమే లేదండి, ఓకేనా. మీరు అందులో గ్రూప్లో జాయిన్ అయినట్లే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా గ్రూప్లో మీరు మాత్రమే కనిపిస్తున్నారండి, ఎవరు లేరు అంటే అది సేఫ్టీ, మీ సేఫ్టీ కోసం మాత్రమే. మీ నెంబర్ ఇంకొకరికి కనిపించకుండా, మీకు ఎటువంటి ఇష్యూస్ రాకుండా, వేరే వాళ్ళ నుంచి మీకు రాంగ్ కాల్స్ కానీ లేదా మిస్కమ్యూనికేషన్ వేరే ఏవి కూడా రాకూడదు అన్న ఇష్యూతో కమ్యూనిటీ గ్రూప్లో వేరే వాళ్ళకి మీ నెంబర్ డిస్ప్లే అవ్వకూడదు అన్న ఉద్దేశంతో కమ్యూనిటీ గ్రూప్లో నా నెంబర్ మాత్రమే మీకు కనిపిస్తుంది, ఓకేనా, మీ సేఫ్టీ కోసమే. అంతేగాని ఆ గ్రూప్లో ఎవరు లేరు నేను ఒక్కటే ఉన్నా అన్నది కాదండి. కొందరికి తెలియదు, అందరికీ ఆల్మోస్ట్ తెలుసు, బట్ అయితే నేను చెప్తున్నాను. ఇక
తర్వాత గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న. ఇంతవరకు జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తర్వాత ఇంకా సిఓడి అనేది ఆప్షన్ లేదండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో వీలైతే నేను సిఓడి ఆప్షన్ పెట్టడానికి ట్రై చేస్తా. ఇప్పటికైతే కంపల్సరీగా క్యాష్ ఆన్ డెలివరీ లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ కూడా మీరు ఏ ఆన్లైన్ పేమెంట్ అయినా చేయొచ్చండి, ఓకేనా. ఇక కాల్స్ అలా ఉందా లేదా అని అడుగుతుంటారండి. చాలా మంది కాదు కదా, 99% కాల్స్ లేదు, ఓన్లీ మెసేజెసే అంటుంటారు. బట్ నేను అలా కాదండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్డర్ పెడుతున్న వాళ్ళకి చాలా టెన్షన్స్, భయాలు ఉంటాయి. ఇంత తక్కువ కాస్ట్ పెట్టారు, అసలు వీళ్ళు పంపిస్తారా లేదా, డబ్బులు వేసేసిన తర్వాత ఎలాగా అన్నది ఎవరో మీరు తెలీదు. ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఇంకా రైజ్ అవుతుంటాయి కదా. అందుకు మీరు నేను ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కాకుండా ఇంకా డిఫరెంట్గా ఇంకా ఎవరికైనా చాలా రావచ్చు. అలాంటి వేరే డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ప్లీజ్ అడగండి, కాల్ చేయండి, ఆప్షన్ ఉంది. బట్ అయితే దాన్ని కాల్ చేసే ఆప్షన్ ఉంది కదా అని మిస్యూజ్ చేసుకోకండి ప్లీజ్. ఏదో ఇప్పుడు నేను ఇది ఒకటి పెట్టానండి, అది అవైలబుల్ ఉందో లేదో చూడండి, లేదా ఇప్పుడు మెసేజ్ పెట్టినా నాకు ఇంకా రిప్లై ఇవ్వండి, వీటికి మాత్రం చేయకండి. నేను ఆన్లైన్లో ఉన్నానంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు రిప్లై అనేది వచ్చేస్తుందండి. నేను కానీ నా వర్కర్స్ కానీ ఆన్లైన్లో ఉన్నారు అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు రిప్లై వస్తుంది. ఆన్లైన్లో లేనప్పుడు మీరు కాల్ చేస్తే మేము పిక్ చేయలేము. తర్వాత ఆన్లైన్లో లేనప్పుడు మెసేజ్లకు ఒక్కటే మేము ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేము. కానీ ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. వీలైనంత ఫాస్ట్గా మీకు రిప్లై ఇవ్వాలి, మీకు సర్వీస్ మంచిగా ఇవ్వాలని చూస్తాము. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా మందికి షేర్ చేస్తున్నారు, స్టేటస్లో పెడుతున్నారు. చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఉంది. వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతగా అంటే చాలా మందికి సజెస్ట్ చేశారు. నాకు మా సిస్టర్ సజెస్ట్ చేసింది, మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, అందుకే అండి గ్రూప్లో జాయిన్ అవుతున్నాను అంటున్నారు. ఇంకా కొందరైతే మా ఫ్రెండ్స్ ఈ నెంబర్లు అండి గ్రూప్లో జాయిన్ చేయండి అని అడుగుతున్నారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సైజెస్ ఇష్యూ అండి. సైజెస్ ఇష్యూ అంటే బ్యాంగిల్స్కే వస్తుందండి సైజ్ ఇష్యూ అనేది. తర్వాత కొన్ని బుట్టలు, కమ్మలు, వాటికి నేను వీడియోలో చిన్నగా అనిపించాయండి, చూస్తే మాకు పెద్దగా వచ్చేసాయి బుట్టలు. మేము అలా అంటే యాక్చువల్గా బుట్టలు, కమ్మలు తెలియాలి మీకు సైజ్ అనేసి చేతి మీద పెట్టి చూపిస్తారండి, ఓకేనా. మీరు అవి సైజెస్ కొంచెం చూడండి, అర్థం చేసుకోండి. మీ చేతి మీద అవి ఉంటే ఎంత సైజ్ వస్తాయి అనేది కంపేర్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంకా అక్కడికి అర్థం కాలేదంటే 1-2 సార్లు అడగండి, ఓకేనా. అడిగితే నేను క్లియర్ చేస్తా ఏ సైజు ఉంటాయండి, పెద్ద సైజా లేదా అని. కొన్నిటికి అది బిగ్ సైజు, స్మాల్ సైజు అని కూడా మేము మెన్షన్ చేసి ఉంటాం గ్రూప్లో, ఓకేనా. అది ఇంకా తర్వాత బ్యాంగిల్స్కి సైజ్ ఇష్యూస్ వస్తాయండి. మీ బ్యాంగిల్స్ సైజు 2-4, 2-6, 2-8, 2-10 అనేది మీరు తెలియకపోతే తెలుసుకొని ఖచ్చితంగా మంచిగా ఆర్డర్ పెట్టండి. మీకు సైజ్ తెలియకోకుండా ఆర్డర్ పెట్టేసి మాకు సైజు సరిపోలేదండి మీరు ఏదని చేయకండి. మీకు ఎక్స్చేంజ్ అంటే మీరు 2-6 సైజ్ పెడితే మేము 2-2, 2-4 సైజు పంపిస్తే అప్పుడు కంపల్సరీగా మేము ఆర్డర్ పెట్టిన దానికన్నా మీరు వేరే సైజు పంపించారండి అని మీరు చెక్ చేసి స్కేల్తో మెజర్ చేసి చెప్పచ్చు అది ఏ సైజు వచ్చాయి అనేది. అలాగా ప్రూవ్ చేస్తే కంపల్సరీగా మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. మీరు ఏం టెన్షన్ పడకనే, నా ఫుల్ సపోర్ట్ నేను మీకు ఇస్తాను. వీలైనంత వరకు మీకు కస్టమర్కే మేము ఇలా ఉన్నాము అంటే దానికి మీరే కారణం, మీకు సపోర్ట్ చేయడానికే ఉంటాము. బట్ ఇంకా మా చెయ్యి దాటిపోతే మేము ఏం చేయలేమండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. అందుకే ఇవన్నీ నేను పదే చెప్తున్నాను. ఇక కలర్ ఇష్యూకి వస్తుందండి. కలర్ ఇష్యూ అంటే చాలా మందికి అంటే మ్యాట్ ఫినిషింగ్, గోల్డ్ ఫినిషింగ్, జీజే పాలిష్ అంటే కానీ, మెహందీ పాలిష్ కానీ ఇవన్నీ మొత్తం అన్ని తెలుసు అండి. బట్ ఏవో కొందరికి తెలీదు, వాళ్ళ వల్ల మాత్రమే కలర్ ఇష్యూ అని ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చాలామంది గోల్డ్ అంటే ఈ ఇష్యూస్ అంటే ఇవి తెలియని వాళ్ళకు ఓన్లీ గోల్డ్ పాలిష్ మాత్రమే తెలుసు, గోల్డ్ కలర్ మాత్రమే కావాలి, గోల్డ్ పాలిష్లో కావాలి అని అనుకుని ఉంటారు. బట్ అయితే అది మ్యాట్ ఫినిషింగ్, అది వాళ్ళకి తెలియక ఆర్డర్ చేసి ఉంటారు. బట్ అయితే ఒక్కటండి, ప్లీజ్ తెలుసుకోండి. మీకు ఏది కావాలో దీంట్లోనే గోల్డ్ ఫినిషింగ్లోనే కావాలండి, గోల్డ్ ఫినిషింగ్లోనే ఇది కాదా, లేదా ఇది ఇప్పుడు మేము పెట్టాము అది ఏది మ్యాటా, మెహందీ పాలిషా, ఏంటి జీజే పాలిషా అని కనుక్కోండి. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరమే లేదండి. తెలియంది చిన్న పిల్లల దగ్గర నుంచైనా సరే తెలుసుకోవాలి, తప్పేమీ లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి ప్రోడక్ట్ డీటెయిల్స్ తెలుసుకోకుండా మీరు ఆర్డర్ పెట్టేసి చాలా ప్రాబ్లం అవుతుందండి, ఓకేనా. ఇక ఇదండి ఈరోజు వీడియో. ఇప్పటికే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది. మీరు షేర్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా మంచి వీడియో,
మంచి వీడియోని షేర్ చేశారని థ్యాంక్స్ చెప్తారే తప్ప ఎవరు ఇది చేయరండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్ ఫ్రెండ్స్.